చిన్నప్పుడు మీలో చాలామంది నీతి కథలు వినే ఉంటారు కదా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ టాక్స్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ చాలా మంచి నీతి కథలు చెప్పేదండి. అందులో నాకు గుర్తున్న వాటిలో ఒకటి మీకోసం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యానికి ఒక మంచి రాజు. ఒకరోజు రామయ్య సోమయ్య కోట ముందు గొడవ పడుతూ ఉంటారు. అది చూసిన భటులు వారిద్దరిని రాజు ముందు ప్రవేశపెట్టారు. అక్కడ కూడా వాళ్ళు పోట్లాడుకుంటూనే ఉంటారు. రాజుకి కోపం వచ్చి విషయం ఏమిటి అని గద్దించాడు. నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతడు రాజధానికే వస్తున్నాడని తెలుసుకొని నేను దయతలిచి గుర్రం ఎక్కించుకున్నాను. తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనంటున్నాడు. ఇది ఎక్కడి న్యాయం చెప్పండి అని సోమయ్య వివరించాడు. అప్పుడు రామయ్య ఇలా అంటాడు. మహారాజా, ఆ గుర్రం నాది. నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను. తీరా ఇప్పుడు గుర్రం తనదంటున్నాడు. నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు అని అంటాడు. వెంటనే తన మంత్రిని పిలుస్తాడు రాజు. పిలిచి సమస్యను పరిష్కరించమంటాడు. మంత్రి ఒక క్షణం ఆలోచించి వాళ్ళిద్దరినీ రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకెళ్ళమని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తాడు. రామయ్య సోమయ్య రాజ్యానికి వచ్చే ముందు మన ఆనియన్ పకోడాలో ఒక చిన్న టిప్ అండి. జనరల్గా ఆనియన్స్లోనే తడి ఎక్కువగా ఉంటుంది. అందుకే శనగపిండి బియ్యం పిండి వేసుకున్న తర్వాత దాన్ని ఫస్ట్ కలుపుకోవాలి, నీళ్లు లేకుండా. ఆ తర్వాత నీళ్లు సరిపోకపోతే తగినన్ని నీళ్ళు వేసుకోవాలి. ఇక కథలోకి వెళ్ళిపోదామా. మరునాడు సోమయ్య రామయ్య ఇద్దరు రాజ్యాన్ని చేరుకుంటారు. అప్పుడు వాళ్ళతో మంత్రి ఇలా అంటాడు. మీ గుర్రం అశ్వశాలలో ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అంటాడు. కానీ మొదట ఒక్కళ్ళే వెళ్ళాలి అని మంత్రి చెప్పడంతో సోమయ్య మొదట తనే వెళ్తానని అశ్వశాలకు వెళ్తాడు. ఇద్దరు భటులతో రాగా సోమయ్య అశ్వశాలకు వెళ్తాడు. కానీ అక్కడ 1000 గుర్రాలకి పైగా ఉండటంతో సోమయ్య ఆశ్చర్యానికి గురి అవుతాడు. తనదంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో తిరిగి వచ్చేస్తాడు. తర్వాత అశ్వశాలకు వెళ్ళిన రామయ్య రాణి రాణి అని పిలుస్తాడు. అంతే, యజమాని గొంతు నుండి తన పేరు వినగానే గుర్రం పరిగెత్తుకొచ్చేస్తుంది. ఆ గుర్రం రామయ్యదని సోమయ్య అబద్ధం చెప్తున్నాడని మంత్రి నిర్ధారించేస్తాడు. విషయాన్ని మహారాజుకు వివరించేస్తాడు. దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేస్తాడు. అందుకే ఎప్పుడు మనది కాదు అనుకునే వస్తువు మీద ఆశ చూపించకూడదు. ఒక మంచి కథ విన్నారు కదా, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మై హోమ్ టాక్స్.